దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గత కొంతకాలంగా బీజేపీ వాళ్ళు వైసీపీలోకి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు అంటూ ఒక రకమైన ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఇద్దరు బీజేపీ నుంచి అంటే ఈ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ వారు 2014 నుంచి 2019 నుంచే ఈ పార్టీకి రాజీనామా చేసి పార్టీ దూరంగా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న సిద్ధాంతాలకి అనుగుణంగా వాళ్ళు పనిచేయలేక ఎప్పుడో రాజీనామా చేసిన వాళ్ళని ఇవాళ ఏదో రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవుతున్నట్టుగా వాళ్ళకి లేని బలాన్ని జాకీలు వేసుకుని మరి చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కేవలం ఒక స్వామిదాస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ మాత్రమే చెందిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి బీజేపీ వాళ్ళు కన్నా జాయినింగ్స్కి డోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవుతుంది. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో వైసీపీకి కార్యకర్తలు లేకుండా పోతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను స్వామిదాస్ గారికి. ఈరోజు విసనపేటలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుక్కల లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆకుల నాగాంజనేయులు గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల నాగాంజనేయులు గారు, మాచిన ఆదిలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆర్యవేశ్య ప్రముఖులు గంగవెల్లి మధు గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు కనీసం ఒక 30 ఎస్సీ కుటుంబాలు, అదేవిధంగా ఒక 20 మైనార్టీ ముస్లిం కుటుంబాలు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొకసారి మరొకసారి స్వామిదాస్ తెలియజేస్తున్నానంటే మమ్మల్ని కెలకొద్దు, మమ్మల్ని కెలిగితే మీకు అంతకంత బదులు ఇవ్వడానికి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటి అంటే మేము 100 అంటాం. మీరు ఒకరి ఇందులో తీసుకెళ్ళవలసి మేము 100 మంది మీ పార్టీ వాళ్ళ ఇందులో జాయిన్ చేసుకుంటాం. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. మీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడం తథ్యం. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి మీరు ఓడిపోవడం కూడా తథ్యం. ఆల్రెడీ నాకు తెలుసు మీ భవిష్యత్తు మీకు కనబడుతుంది. మీకు నియోజకవర్గంలో గెలుస్తారో గెలవడం అనేది మీ భవిష్యత్తు మీకే తెలుసు, నేను చెప్పవసరం. అందులో భాగంగా జాకీలు వేసుకునే